ఫిజికల్గా ఏదో దెబ్బ తగిలినప్పుడు మనం వెళ్ళేది డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి. కానీ మనసు బాగాలేనప్పుడు, మెంటల్గా ఏదో డిస్టర్బెన్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఏదో తెలియని ప్రశాంతత, చాలా కామింగ్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పుడు మళ్ళీ రావాలనే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళాలనిపించదు, అలా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతమైన ప్లేస్. అండ్ ఇక్కడ మనకి సాయిబాబా జీవం ఉన్నట్టే కనిపిస్తారు. ఈ గోశాల చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అలాంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ ఎంతో మంది భక్తులకి ఈ గుడి వాళ్ళు అన్నం పెడతారు. చాలా అంటే చాలా పీస్ఫుల్ టెంపుల్ ఇది. ఈ గుడి గురించి మాట్లాడేటప్పుడు ఓన్లీ ప్రశాంతత అనేదే గుర్తొస్తుంది. ఈ గుడి ఎక్కడుందో లొకేషన్ తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. రోడ్డు పక్కనే ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా చాలా పెద్దగా కూడా ఉంటుంది. నేను, మా మమ్మీ, మా బావ, అక్క, మేము నలుగురం వెళ్ళాం ఇక్కడికి. అంటే వెళ్ళి చాలా రోజులు అయింది అనేసి వెళ్ళొచ్చామన్నమాట. మీకెవరికైనా ఈ గుడి గురించి తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంటుంది, ఏ టెంపుల్ ఇది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి మనం ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదనంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరీ లేట్ చేయకుండా మనం ఈ టెంపుల్ గురించి మాట్లాడేసుకుందాం. ఇది సాయిబాబా గుడి. చాలా అంటే చాలా ప్రశాంతమైన ఆలయం ఇది. ఎన్నిసార్లు వచ్చినా సరే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళబుద్దే కాదు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు ఉన్నా, ఎంత టైం స్పెండ్ చేసినా సరే చాలా కామింగ్ అనిపిస్తుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ గుడి వాతావరణం కూడా చాలా అంటే చాలా పచ్చని చెట్లతోటి చాలా కామింగ్ చేసేస్తుంది ఎవరినైనా సరే. ఫిజికల్గా ఏదో దెబ్బ తగిలినప్పుడు మనం వెళ్ళేది డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి. కానీ మనసు బాగాలేనప్పుడు, మెంటల్గా ఏదో డిస్టర్బెన్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? టెంపుల్కే కదా. టెంపుల్కి వెళ్తేనే కదా మళ్ళీ మనం రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యేది. ఎందుకంటే ఇంకా మనం మెంటల్ స్టేటస్ని అది కంట్రోల్ చేయాలి అని అంటే టెంపుల్సే పెద్ద మెడిసిన్. ఇంకా అక్కడికి వెళ్తేనే అది సెట్ అవుతుంది అని నా నమ్మకం. నాకైతే ఇలానే ఉంటుంది. టెంపుల్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఇంకా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు అలా కూర్చొని వస్తాం చూడండి, ఆ తర్వాత ఎంత బ్యాలెన్స్డ్గా, కంట్రోల్డ్గా అని అనిపిస్తుంది అంటే చాలా నచ్చేస్తాం మనకి మనమే. ఇంకా మనం ఎంత కామన్ అయి ఉంటామంటే ఆ తర్వాత ఇంకా అసలు ఏదైనా సరే మనం మేనేజ్ చేసుకోవచ్చు, మనం అది వర్క్ అయ్యేలా చేసుకోవచ్చు, మనం హ్యాండిల్ చేసుకోవచ్చు, మనం ఫేస్ చేయొచ్చు. ఇలాంటివి చాలా అంటే చాలా పాజిటివ్ వర్డ్స్ మన మైండ్లో తిరిగేస్తాయి గుడికి వెళ్ళిన తర్వాత. మీరు కూడా ఎప్పుడైనా చాలా డిస్టర్బ్ అయ్యి ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలానే సేమ్ ఫీల్ అయ్యారా? అలాగే అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. టెంపుల్స్ అయితే మెంటల్గా హీల్ చేయడానికి ఒక థెరపీ లాంటిది. ఆ ప్లేస్, ఆ వాతావరణం, ప్రతిదీ కూడా మనల్ని ఒక పాజిటివ్ ఆరాని మన చుట్టూ తిరిగేలా చేస్తుంది. అక్కడ నుంచి అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వేరే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనం హ్యాండిల్ చేసుకోవచ్చులే అనేంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చాలా కామింగ్ అనిపిస్తుంది లోపల నుంచి.
మీరు అనుకున్నది ఏదైనా అనుకున్నట్టు జరగట్లేదు అని మీకు అనిపిస్తే అప్పుడు ఏదేదో ఎక్స్టర్నల్ వాటితోని మీరు పోట్లాడకుండా కామ్ అయిపోయి మిమ్మల్ని మీరు అడగండి. మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి, మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది. అప్పుడు ప్రతి దానికి మీకు మీ దగ్గరే ఆన్సర్ దొరికేస్తుంది. మేబీ అలా ఆ ఆన్సర్ కోసమే ఏమో మనం ఈ టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళనంతసేపు ఏదో ఎక్స్టర్నల్ వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ కామ్గా మనల్ని మనం చూడం అంత ప్రశాంతంగా. అందుకనే ఏమో మనకి ఆన్సర్స్ దొరకవు. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి కామ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం నెమ్మది కలుగుతుంది. టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ మధ్యాహ్నం అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఈ టెంపుల్లో ఎంతోమందికి అన్నం పెడుతున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా మంచి విషయాలు ఈ టెంపుల్లో మనం చూడొచ్చు. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ని మనకిస్తుంది ఇది. ఈ టెంపుల్లో ఉన్న బాబా అయితే మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది, మనతోని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, మనకేదో చెప్తున్నట్టే అనిపిస్తుంది. గురించి ఎంతసేపు మనం మాట్లాడుకున్నా ఈ టెంపుల్ పద్ధతులు, ఇక్కడ ఆ మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది ఈ టెంపుల్. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్తే ఆ తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇలానే అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలానే ఫీల్ అయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉండిపోయినట్టు అనిపిస్తుంది, ఇక్కడే పడుకొని ఉన్నట్టే అనిపిస్తుంది. తర్వాత ఇంకా పక్కన ఇంకో విగ్రహం కూడా ఉంటుంది. దాన్ని చూసినప్పుడైతే ఇంకా మనల్ని చూస్తున్నారు, మన వైపే అంత తీక్ష్ణంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది బాబా విగ్రహం. ఇక్కడ అసలు అది విగ్రహంలా అనిపించదు ఎవరికి కూడా. అది ఒక నిజమైన మనిషి అక్కడ ఉన్నారు, నిజంగా బాబా అక్కడే ఉన్నారు అని అంటున్నట్టు అనిపిస్తుంది. టెంపుల్లో నేను ఇంకో కొత్త విషయం ఒకటి చూసాను అనమాట. ఏంటంటే పేడతోని మన మొబైల్స్ పెట్టడానికి అనేసి ఒకటి స్టాండ్ లాగా చేసినారు వాళ్ళు. ఒక పీట లాగా, ఫోన్కి సరిపడా ఒక పీట లాగా చేసినారు. దాని మీద మనం ఆ పేడతో చేసిన దాని మీద మన మొబైల్స్ పెట్టుకొని ఉంటే ఇంకా రాత్రిపూట దాని నుంచి వచ్చే రేడియేషన్ని అది కంట్రోల్ చేస్తుందంట. సో ఇక్కడ అది తీసుకొని వెళ్ళొచ్చు. ఓన్లీ 20 రూపీస్ పెడితే మనకి వచ్చేస్తుంది. అది రేడియేషన్స్ని కంట్రోల్ చేస్తుంది అని అంటే మంచి విషయమే కదా. చాలా మంచినే ప్రమోట్ చేస్తున్నారు. అన్నట్టు ఈ టెంపుల్ ఎక్కడుందో లొకేషన్ గెస్ చేయమని చెప్పాను కదా, ఇప్పుడైతే నేనే చెప్పేస్తున్నాను. మీరు ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్.
గుడి గురించి అయితే ప్రతి విషయం నాకు చాలా బాగా నచ్చేస్తుంది. మీకు కూడా అలానే ఇది చూసిన తర్వాత మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే మన వీడియో మీరు ఎండ్ వరకు చూసారు కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ వీడియో కంప్లీట్గా చూసినప్పుడు మీరు కూడా అక్కడే ఉండి విజిట్ చేసినట్టు అనిపించిందా లేదా అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది అండి ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఏం ఫీల్ అయ్యారు అనేది అయితే. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.